బెర్ముడా ట్రయాంగిల్. ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేవి అంతుచిక్కని రహస్యాలు, మాయమైపోయిన ఓడలు, విమానాలు. తరతరాలుగా ఈ కథలు మనను వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఈ కథల వెనక నిజమెంత? ఈరోజు మనం ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని సైన్స్ కోణంలోంచి చూద్దాం. సో మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే. బెర్ముడా ట్రయాంగిల్లో జరుగుతున్నాయని చెప్పే ఈ వింతల వెనుక ఉన్నది ఏలియన్స్ లాంటి అతీంద్రియ శక్తులా, లేక మనం అర్థం చేసుకోగలిగే సైంటిఫిక్ కారణాలేమైనా ఉన్నాయా? ముందుగా అసలు ఈ బర్మూడా ట్రయాంగిల్ ఎక్కడుందో చూద్దాం. ఫ్లోరిడాలోని మయామి, బెర్మూడా ఇంకా ప్యూర్టో రీకో, ఈ మూడు చుక్కల్ని ఒక గీతతో కలిపితే ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది కదా. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రాంతాన్నే బర్మూడా ట్రయాంగిల్ అంటారు. దీనికి డెవిల్స్ ట్రయాంగిల్ అని ఇంకో పేరు కూడా ఉంది, అంటే దెయ్యం త్రిభుజం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఇంత చెడ్డ పేరు రావడానికి కారణమైన కొన్ని ఫేమస్ సంఘటనల గురించి తెలుసుకుందాం. ఈ కథ మొదలైంది 1945లో. ఒకేసారి ఏకంగా 5 అమెరికన్ నేవీ విమానాలు మాయమయ్యాయి. ఆ మిషన్ పేరే ఫ్లైట్ 19. ఒక మామూలు ట్రైనింగ్ ఫ్లైటు ఎలా ఒక పెద్ద మిస్టరీగా మారిపోయిందో చూడండి. మధ్యాహ్నం 2:10కి బయలుదేరారు. అంతా బానే ఉంది. కానీ సాయంత్రం 4 గంటలయ్యేసరికి ఫ్లైట్ లీడర్ టేలర్కి తన 2 కంపాసులు పనిచేయడం లేదని అర్థమైంది. అంతే, గందరగోళం మొదలైంది. తను ఫ్లోరిడా కీస్ దగ్గర ఉన్నానని పొరబడి తన టీంని మరింత లోతైన సముద్రంలోకి తీసుకెళ్లిపోయాడు. వాళ్ల చివరి మెసేజ్ వింటే మనకే భయమేస్తుంది. ఇంకా భూమి కనిపించకపోతే సముద్రంలోనే దిగిపోవాలి. మొదటి ప్లేన్లో ఇంధనం 10 గ్యాలన్ల కన్నా తక్కువకి రాగానే అందరం కలిసే కిందకు దిగుతాం అన్నారు. ఫ్లైట్ 19 కన్నా చాలా ఏళ్ల ముందే, అంటే 1918లోనే యుఎస్ఎస్ సైక్లాప్స్ అనే ఒక భారీ నౌక అదృశ్యమైంది. అందులో 300 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఎలాంటి అపాయ సంకేతాలు పంపలేదు. ఒక్క శిథిలం కూడా దొరకలేదు. ఉన్న పళంగా మాయమైపోయినట్టనిపించింది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయముంది. ఈ సైక్లాప్స్ కథ ఒక్కటే కాదు, దానిలాంటివే ఇంకో 2 నౌకలు, ప్రోటియూస్, నెరియస్, అవి కూడా అచ్చమిలాగే మాయమైపోయాయి. వీటన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే అవన్నీ చాలా బరువైన ఖనిజాన్ని తీసుకెళ్తున్నాయి. అసలు విషయమేంటంటే ఈ నౌకల్ని డిజైన్ చేసింది తేలికైన బొగ్గుని తీసుకెళ్లడానికి, అంత బరువైన ఖనిజం కోసం కాదు. సో ఇక్కడ ఏదో అతీంద్రియ శక్తి కన్నా ఆ అదనపు బరువు వల్లే నిర్మాణాత్మక లోపం వచ్చి మునిగిపోయుండొచ్చని ఒక బలమైన అనుమానం ఉంది. సరే, ఈ సంఘటనల వల్లే రకరకాల సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం 2 రకాల ఆలోచనల్ని చూడొచ్చు. ఒకవైపు ఏలియన్స్ ఎత్తికెళ్ళిపోయాలని, నీళ్ల కింద యుఎఫ్ఓ బేస్ ఉందని, ఇలాంటి ఊహకు కూడా అందని కథలు. మరోవైపు సైన్స్ ఆధారంగా చెప్పే కొన్ని కారణాలు. అవేంటంటే సముద్ర గర్భం నుంచి మీథేన్ గ్యాస్ పేలడం, కిల్లర్ క్లౌడ్స్, ఇంకా పెద్ద పెద్ద రాకాసి అలలు రావడం లాంటివి. ఈ శాస్త్రీయ కారణాల్లో అగోనిక్ లైన్ అనేది కూడా ఒకటి. అంటే ఏంటంటే ఆ ప్రాంతంలో భూమి యొక్క నిజమైన నార్త్ పోల్, మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఒకే లైన్లో ఉంటాయి. దీనివల్ల పాత కంపాసులు సరిగ్గా పనిచేయక దారి తప్పే ప్రమాదం ఉందన్నమాట. ఈ కిల్లర్ క్లౌడ్స్ థియరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రం మీద హెగ్జగాన్ అంటే 6 భుజాలున్న ఆకారంలో మేఘాలేర్పడతాయట. అవి ఎయిర్ బాంబ్స్ లాంటివి క్రియేట్ చేస్తాయి. అంటే గాలి ఉన్నట్టుండి గంటకు 170 మైళ్ల వేగంతో సూటిగా సముద్రం మీదకు బాంబులా పడుతుంది. ఆ దెబ్బకి దాదాపు 45 అడుగుల ఎత్తైన అలలు పుడతాయి. చెప్పండి, అంత పెద్ద అలల ముందు ఏ షిప్ అయినా, ఏ ఫ్లైట్ అయినా ఏమవుతుంది? ఇన్ని రకరకాల థియరీలున్నాయి కదా. మరి మన దగ్గరున్న సాక్ష్యాలన్నీ కలిపి చూస్తే అసలు నిజం ఏవైపు చూపిస్తోంది? సరే, ఇక తీర్పు సమయం. ఊహాగానాల్ని పక్కనపెట్టి శాస్త్రీయంగా ఈ మిస్టరీని ఛేదిద్దాం. అన్ని ఆధారాలేం చెప్తున్నాయో చూద్దాం. ముందుగా మనం గుర్తుంచుకోవలసిన ఒక సింపుల్ ఫ్యాక్ట్. ఈ బర్మ్యూడా ట్రయాంగిల్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటి. ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో అక్కడ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగానే జరుగుతాయి కదా. నిజానికి లెక్కలు కూడా అదే చెప్తున్నాయి. ఈ బర్మ్యూడా ట్రయాంగిల్ ఏరియాలో జరిగే ప్రమాదాల రేటు ప్రపంచంలో వేరే రద్దీగా ఉండే సముద్ర మార్గాలతో పోలిస్తే ఏమీ ఎక్కువగా లేదు. రద్దీ వల్ల ప్రమాదాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందే తప్ప ఇక్కడేదో ప్రత్యేకత ఉందని చెప్పడానికి స్టాటిస్టిక్స్ ఒప్పుకోవట్లేదు. ఇంకొక బలమైన సైంటిఫిక్ థియరీ మీథేన్ గ్యాస్ గురించి. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే సముద్రం అడుగున గడ్డగట్టిన మీథేన్ గ్యాస్ కొన్నిసార్లు అకస్మాత్తుగా పేలుతుంది. అప్పుడు నీళ్లు బుడగలతో నిండిపోయి నీటి సాంద్రత అంటే చిక్కదనం ఒక్కసారిగా పడిపోతుంది. ఆ టైంలో అక్కడున్న షిప్
తనని నీళ్లలో తేల్చే శక్తిని మొత్తం కోల్పోతుంది. అంతే, ఒక క్షణంలో ఎలాంటి వార్నింగ్ లేకుండా సముద్రం అడుగుకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది ఒక్క కారణం వల్ల జరుగుతున్నది కాదు, చాలా ప్రమాదకరమైన విషయాల కలయిక అనమాట. గల్ఫ్ స్ట్రీమ్ లాంటి చాలా వేగవంతమైన సముద్ర ప్రవాహం, ఎప్పుడొస్తాయో తెలియని భయంకరమైన తుఫానులు, ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రపు అగడ్తలు, వీటన్నిటికీ తోడు మనుషులు చేసే పొరపాట్లు, ఫ్లైట్ 19 విషయంలోలాగా టెక్నాలజీ ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ కలిస్తే ఒక విపత్తు జరగడానికి ఇంకేం కావాలి? ఈ కారణాలన్నీ కలిపి చూసినప్పుడు ఒకప్పుడు అంతుచిక్కని రహస్యంగా అనిపించిన దానికి ఇప్పుడు మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. చివరగా సైంటిస్టులందరూ ఏకాభిప్రాయంతో చెప్పే మాట ఇదే: బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఏలియన్స్ తిరిగే ప్రదేశమో, అతీంద్రియ శక్తులున్న చోటో కాదు. అది కేవలం సహజ శక్తులు, మనుషుల తప్పిదాలు, ఇంకా టెక్నాలజీ వైఫల్యాలు ఇవన్నీ కలిసి సృష్టించిన ఒక భయంకరమైన, ప్రమాదకరమైన ప్రాంతం అంతే. శాస్త్రమింత క్లియర్గా సమాధానం చెప్తున్నా కూడా బర్ముడా ట్రయాంగిల్ కథలు మనల్ని ఇప్పటికీ ఎందుకింతగా ఆకర్షిస్తున్నాయి? బహుశా సైన్స్ చెప్పే కఠినమైన నిజాల కన్నా అంతుచిక్కని మిస్టరీ కథలు వినడానికే మన మెదడు ఎక్కువగా ఇష్టపడుతోందేమో. ఏమంటారు? ఈ రహస్యం వెనుకున్న అసలు